అర్చన ఆగా ప్లీజ్. ఏం మాట్లాడుతున్నావు అర్చన? నేను ఇప్పుడు అదంతా చేసింది నాకు నచ్చే చేసిన కదా. అండ్ నువ్వు అంటే ఇష్టంతోనే కదా చేసింది. నీకు కూడా నచ్చింది కాబట్టి కదా ఒక స్టెప్ ఫార్వర్డ్ తీసుకెళ్ళినావు. అదే నువ్వు ఒకవేళ నాకు నచ్చకపోయి ఉంటే, నీ ప్రపోజల్ నేను యాక్సెప్ట్ చేయకపోయి ఉంటే, నన్ను ట్రాప్ చేసి ఏదో ఒకటి చేసేవాడు. నాకంత సీన్ లేదు అర్చన. హూ నోస్, ఇన్ని చేసిన వాడివి ఏదైనా చేయగలవు. అర్చన నువ్వు టూ మచ్ చేస్తున్నావు అర్చన. ఇప్పుడు నీకు నువ్వు చెప్పకుండా నీకేం కావాలో నా అంతకు నేను తెలుసుకొని చేయడం ఇష్టం. అసలు నువ్వేం చెప్పకుండా నీ గురించి తెలియకుండా నీకేం కావాలో నాకే తెలుస్తుంది. చెప్పు, గట్టిగా మాట్లాడితే నాకేం కావాలో నాకు తెలియదు అప్పుడప్పుడు. బ్రో అసలు సెన్స్ ఉంటే మాట్లాడుతున్నావా నువ్వు? ఇక్కడ టాపిక్ ఏంటి? యు ఆర్ స్టాకింగ్ మీ. నువ్వు నా గురించి అన్నీ తెలుసుకుని నిన్ను నాకు నచ్చేలా చేసుకున్నావు. సరే సరే తప్పే, సారీ. కానీ నాకు నీ ట్వీట్స్ నచ్చినాయి అర్చన, రిలేటబుల్ అనిపించినాయి, నా వైపే అనిపించింది. అందుకే అప్పుడు లైక్ కొట్టి వదిలేయాలి బ్రో. నువ్వు బ్రో అనడం ఆపే అర్చన. నాకు అక్కడ ఆపలేకే నేను ఇంత దూరం తీసుకొచ్చా. ఐ వాంటెడ్ టు టేక్ దిస్ ఫార్వర్డ్. ఏంటి లానా, నువ్వు ఎంత పెద్ద బ్లండర్ చేసావో నీకు అర్థమవుతుంది కదా గౌతమ్. అయినా ఏదో ఒక పాయింట్లో చెప్పుండాల్సింది కదా. ఛీ, ఇంత బిట్రే చేస్తావు అనుకోలేదు. నువ్వు మాత్రం చెప్పినావు నాకు నీకు ట్విట్టర్ అకౌంట్ ఉంది, ఏ3 గర్ల్ ఫ్రెండ్ ఉందని. ఎక్స్క్యూజ్ మీ, వేర్ ఇస్ దిస్ గోయింగ్? అయినా నాకు ఆల్రెడీ ఉన్న ట్రామా చాలు. మళ్ళీ అలానే అంటే నా వల్ల కాదు. ట్రామానా? ఏం ట్రామా? ఏమైంది అసలు? వదిలే. అర్చన నువ్వు అసలు ఎంత చిన్నదానికి రియాక్ట్ అవుతున్నావు నీకు అర్థమవుతుందా? నేను నీ ట్విట్టర్లోకి వెళ్ళి నీ ఓల్డ్ ట్వీట్స్ అన్ని చూసి నన్ను నీకు నచ్చేలాగా మార్చుకున్నా అర్చన. దాంట్లో లవ్ కనిపించట్లేదా నీకు? దాంట్లో ఎఫర్ట్స్ కనిపించట్లేదా? ఎందుకు ఒకటే సైడ్ చూస్తున్నావు నువ్వు? సార్ ఏంటి సార్, ఇందులో ఎఫర్ట్స్ ఉన్నాయా? అవును సార్ ఉన్నాయి. ఏం చేసుకోవాలి ఎఫర్ట్స్తో? ఏం చేసుకోవాలంటే ఏంటి అర్చన? దానివల్లే కదా మనం ఇంత క్లోజ్ అయింది. అవును సార్, మీకు 100కి 100 వచ్చాయి. కానీ ఎలా వచ్చాయి? కష్టపడి చదివితే వచ్చాయా? పేపర్ లీక్ అయితే వచ్చాయి. పేపర్ లీక్ ఇప్పుడు నువ్వేమంటావు? పేపర్ లీక్ అయినా నేను కష్టపడి చదివితేనే నాకు 100 వచ్చాయి అంటావు, అంతే కదా? కానీ ఒకవేళ పేపర్ లీక్ అవ్వకపోయి ఉంటే, నేను అసలు ట్వీట్ చేయకపోయి ఉంటే, చెప్పండి సార్. డిఫెండ్ చేసుకోవడానికి ఏం లేదు ఆఫ్ అర్చన. కోర్స్ నాదే తప్పు, ఐఎమ్ సారీ. నీకు నచ్చింది నువ్వు రాసి నువ్వు ఒక 35 మార్క్స్ తెచ్చుకున్నా నువ్వు నాకు నచ్చేటోడివి గౌతమ్. అందులో కూడా ఏవో ఒక ఎఫర్ట్స్ చూసేదాన్ని. కానీ నువ్వు ఇలా అన్నీ ముందే తెలుసుకుని నా ముందు మాత్రం ఏం తెలియనట్టు ప్రిటెండ్ చేస్తుంటే, ఫీల్ లైక్ యు బీన్ చీటింగ్ ఆన్ మీ. దిస్ ఇస్ వే మోర్ డిస్గస్టింగ్. డు యు అండర్స్టాండ్ దిస్? ఐఎమ్ సారీ అర్చన. ఇది మళ్ళీ రిపీట్ అవ్వదు ప్లీజ్. ఇంకా ఛాన్స్ లేదు. ఐ కాంట్ డూ దిస్ గౌతమ్. ఐఎమ్ సారీ. ఐ కాంట్ టేక్ దిస్. అర్చన, అరే ప్లీజ్ అర్చన, అందరు మనల్ని చూస్తున్నారు. అసలు ఈ సెట్ చేయొచ్చు అర్చన. వద్దు గౌతమ్ ప్లీజ్. మన ఇద్దరి మధ్య గొడవలు జరగట్లేదు అంటే మనం ఏదో పర్ఫెక్ట్ ఫర్ ఈచ్ అదర్, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనుకున్నాను. ఇంత జరిగిన తర్వాత నాకు నీ మీద నమ్మకం లేదు. నా వల్ల కాదు. అర్చన టూ మచ్ చేస్తున్నావు అర్చన నువ్వు. అవునా? నేను టూ మచ్ చేస్తున్నానా? నువ్వు చేసిన మాత్రం వెరీ మచ్ కరెక్ట్ కదా. సో సారీ గౌతమ్, నేను టూ మచ్ చేస్తున్నందుకు. ఇంకింతే, బాయ్. తరువాత ఏం జరిగిందో తెలియాలంటే చాయ్ షార్ట్స్ యాప్ని డౌన్లోడ్ చేయండి. ఇక్కడ ప్రతి ఎపిసోడ్ 2 నిమిషాల్లోపే.